వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేశారు. టీడీపీ అరాచకాలు, రాజకీయ హత్యలపై గవర్నర్కు వివరించారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ తర్వాత రోజు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయటం, మాజీ ఎంపీ రెడ్డప్ప కాల్ను దహనం చేయటం సహా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేశారు వైఎస్ జగన్. ఇదే అంశంపై రాజ్భవన్ దగ్గర నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయక్ అందుబాటులో ఉన్నారు. వినాయక్, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి గడిచిన 40 రోజులుగా క్షీణిస్తున్న శాంతి భద్రతల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్భవన్లో ఆయన గవర్నర్ని కలిసి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, అదేవిధంగా వీడియోల రూపంలో ఏవైతే గడిచిన 40 రోజులుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద తెగబడిన వైనాన్ని ఆయన వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే గవర్నర్తో భేటీ అనంతరం ఆయన బయటికి రాబోతున్నారు. ఓవరాల్గా గడిచిన 40 రోజులు చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విధంగా దాదాపుగా 31 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అదేవిధంగా దాదాపుగా 300 మంది కార్యకర్తల పైన హత్యాయత్నం జరిగింది. అదేవిధంగా 2700 కుటుంబాలు వారి గ్రామాలను వదిలి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వీడియోల రూపంలో, అంటే ఏదైతే 2 రోజుల క్రితం వినుకొండలో అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను హతమార్చిన వైనం మీద ఆయన వీడియోల రూపంలో వీడియోలను కూడా చూపించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు అదేవిధంగా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇళ్ల మీద దాడి జరిగిన వైనాన్ని కానీ, రాళ్లతోటి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా నిప్పు పెట్టి మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని తగలబెట్టిన వైనాన్ని కానీ, వీటన్నిటిని కూడా వివరించినట్టు జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈ వీడియోలన్నింటినీ చూసిన తర్వాత గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 40 రోజులుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నింటినీ కూడా టార్గెట్ చేసుకుంటూ, ఎవరైతే గత ఎన్నికల సమయంలో యాక్టివ్గా పనిచేశారో వారందరినీ టార్గెట్ చేసుకుంటూ ప్రతి జిల్లాలను కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. గతంలోనే రెడ్ బుక్ ఎవరైతే తమకు యాంటీగా పనిచేస్తున్నారో అధికారులతో సహా ఇక్కడ అందరి పేర్లు కూడా నోట్ చేసుకుంటున్నాను, కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు కూడా నేను నోట్ చేసుకుంటున్నాను అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తుతం అమలవుతుంది. ప్రతి జిల్లాలను కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనధికారికంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు ప్రతి చోట కూడా వైఫల్యం చెందుతున్నారు. ఇక్కడ మనం వినుకొండలో చూస్తే కనుక పెద్ద ఎత్తున ఇక్కడ వినుకొండలో కూడా అందరూ చూస్తుండగానే హత్య జరిగిన వైనం, అదే ఆ సమయంలో పోలీసులు ఉన్నప్పుడు కూడా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించిన వైనాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రాబోతున్నారు. ఈ విధంగా మొత్తం గవర్నర్కి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 40 రోజుల హత్యాకాండాలన్నింటినీ కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. వీడియోలు కూడా చూపించిన తర్వాత గవర్నర్ కూడా ఒకంత ఆశ్చర్యానికి, అదేవిధంగా తీవ్ర ఆవేదన కూడా గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వినుకొండ ఘటన ఉందో ఆ ఘటన తర్వాత స్వయంగా ఎంపీ మీద కూడా హత్యా ప్రయత్నం చేయడం అనేది తీవ్ర సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఒకవైపున ఈ హత్యా ఘటనలన్నింటి మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేయబోతుంది ప్రభుత్వం మీద. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా గడిచిన 40 రోజులుగా జరిగిన హత్యలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలన్నది కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే ప్రధాని మోడీకి సైతం ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. దీంతోపాటు ప్రధాని మోడీ, అదేవిధంగా హోంశాఖ సంబంధించిన మంత్రి అమిత్ షాను కూడా అపాయింట్మెంట్ అడిగారు. నేపథ్యంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక భారీ ధర్నాన్ని ఢిల్లీలో నిర్వహించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించిన వైనాన్ని ఎండగడుతూ, అదేవిధంగా వీటన్నిటి మీద కూడా రాష్ట్రపతి పాలన విధించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి కూడా శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయి. సామాన్యుడు కూడా జీవించలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే బుధవారం నాడు ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ భారీ ధర్నా నిర్వహించబోతుంది. ఇందుకు అన్ని పార్టీలు కూడా ఆహ్వానించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. దీంతోపాటు ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ ధర్నాకు హాజరు కాబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలను కలుపుకుని అన్ని పార్టీల దృష్టికి పార్లమెంటు వేదికగా కూడా దీన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమించే ప్రయత్నం చేయబోతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇక్కడ రాజ్భవన్ నుంచి బయటకు వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపున ఒక విధంగా రేపటి నుంచి కూడా అసెంబ్లీ జరగబోతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు నాడు రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని కూడా వేదిక చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాకాండాలన్నిటి మీద కూడా నిరసన వ్యక్తం చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. రేపు ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు సైతం ఆయనతో పాటు బయటకు వచ్చి ప్రయత్నిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం ఇక్కడ కాన్వాయ్ వెంట కొంతమంది పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపున ఓవరాల్గా చూస్తే కనుక గడిచిన 40 రోజులుగా జరుగుతున్న హత్యాకాండ కావచ్చు, శాంతి భద్రతల క్షీణిస్తున్న వ్యవహారాన్ని కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అటువైపున కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసిన తర్వాత బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఓవరాల్గాను. మరోవైపున మనం చూస్తే కనుక అంటే కొన్ని కీలకమైన విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఆయన గవర్నర్ దృష్టికి తీసుకురావడం. ఒకటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ సిఫార్సు చేయాలనేది ఆయన కోరినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే గవర్నర్ సిఫార్సు అనేది ఉండాలనేది. అందుకు సంబంధించిన వరకు పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా ఆయన వీడియోల రూపంలో ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపున దీనికి దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలతో కూడా ఆయన పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంటు వేదికగా దీని మీద ప్రశ్నించడం, అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా గడిచిన 40 రోజులుగా జరిగిన హత్యాకాండాల మీద దర్యాప్తు చేయించాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వీటన్నిటిని కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తున్నారు. రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.